హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే క్లీనింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా గ్యాస్ సిలిండర్స్ పెట్టుకుంటాం కదండి, ఆ సైడ్లో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా డీమార్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదండి. సో ఆ బ్యాగ్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అన్ని బ్యాగ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక బ్యాగ్లో అన్నీ పెట్టేసుకోవాలన్నమాట నీట్గా. సో ఇలా వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వీడియో అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సారీ ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇలా పెట్టేసుకొని బ్యాగ్ హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి ఆపోజిట్ సైడ్లో ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకొని దీనికి ఒక క్లిప్ పెట్టేసేయాలి. మీ దగ్గర ఇలాంటి క్లిప్ లేకపోతే మీరు ఏదైనా ఒక పిన్నీస్ అయినా లేదంటే దారం ఏమంటారో అది చుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా పెట్టేస్తే అక్కడ ఇక్కడ పడకుండా మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ టిప్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేయండి. అలాగే మనం ఎక్కువగా యూజ్ చేయండి, అలాగే ఆయిల్ టిన్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం కదండి. సో కాక్రోచెస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా కార్నర్స్లో స్ప్రే అయితే చేసుకోవాలి. సో ఇలా స్ప్రే చేయడం వల్ల కాక్రోచెస్ కూడా ఉండవు. మనం అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా మొత్తం నీట్గా చేసేసుకోవాలన్నమాట. ఎక్కువగా మెస్సీగా పెట్టేసుకోకూడదండి. సో ఎక్కువగా పెట్టేస్తే కాక్రోచెస్ అంట, పురుగులంట అవి ఇవి వచ్చి ఉంటాయన్నమాట. అందుకని మనకు అవసరమైనవే పెట్టుకోవాలి, లేదంటే బొద్దింకలు పురుగులే కాదండి, పాములు కూడా వచ్చి ఈజీగా ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే కూరగాయలమే వచ్చేసింది. ఇంకా సో ఫ్రెష్గా ఉంటే బెండకాయలు తీసేసుకున్నాను అనమాట. సో తీసుకున్న వెంటనే ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే రెసిపీకి ప్రిపేర్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. సో అన్నీ ఇలా నేను క్లీన్గా చేసి డ్రై క్లాత్ మీద అయితే పెట్టేశాను. సో ఇంకా బెండకాయ కర్రీ చేద్దామని బెండకాయలను ఇట్లా పెట్టేశానండి. ఇంకా ప్రిపేర్ కోసం కట్ చేస్తున్నాను అనమాట. సో బెండకాయలు కట్ చేసే కన్నా ముందు ఆనియన్స్ అలాగే టమాటాలను కట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం జిగురుగా ఉంటాయి కదండి అవి బెండకాయలు. ఆ తర్వాత కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట కట్ చేయడానికి. సో మరి మీరేం చేశారు లంచ్లో చెప్పండి. ఓకేనా, కింద కామెంట్ చేయండి. అలాగే బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. సో నాకైతే చాలా ఇష్టం అండి బెండకాయ కర్రీ అన్న, బెండకాయ ఫ్రై అన్న చాలా ఇష్టం. ఫ్రై అయితే పిల్లలు ఎక్కువగా తింటారనమాట. 1/2 kg అయినా అసలు ఒక్కసారికి 1 టైంలోనే క్లీన్ అయిపోతుందన్నమాట. 1/2 kg బెండకాయలు తీసుకొని ఫ్రై చేసేసుకుంటే. సో ఆనియన్స్ అయితే కట్ చేశానండి. ఇంకా టమాటాలు కూడా అలాగే కట్ చేసుకోవాలి. సో బెండకాయ కర్రీ నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూపించాను. ఓకేనా. 2-3 రెసిపీస్ ఏమో ఉన్నాయి మేబీ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. సో అన్నీ ఇలా కట్ చేసి ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇంకా బెండకాయలు కట్ చేసుకోవాలండి. బెండకాయలను కట్ చేసేటప్పుడు చూసుకోండి, పురుగులు ఉంటాయన్నమాట అందులో. మనం అలాగే కట్ చేసామనుకోండి ఇంకా పురుగులు కూడా తినేయాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా. ఓకే అండి. సో అన్నీ కట్ అయితే చేసేసాను. లాంగ్ వీడియో అయిపోతుంది కదా, ఇంకా చూపించలేదన్నమాట. సో ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ముందుగా బెండకాయలను ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేసుకోకూడదు, బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే జిగురుగా ఉండదన్నమాట కర్రీ. మనం కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత అంత జిగురుగా అయితే ఉండదు. ఆ తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేనైతే. అలాగే మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ వరకు ఎలా స్టోర్ చేయాలో కూడా నేను చూపించాను. ఓకేనా.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని, ఆ తర్వాత టమాటాలను వేసుకుని, టమాటాలు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకొని ఆ తర్వాత బెండకాయలు, అలాగే అందులోనే కారం, ఉప్పు, ఇక ఎండు కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి పొడి కూడా స్టాక్ పెట్టుకుంటానండి, ఇంట్లోనే చేసుకుంటాను, బయట నుంచి అయితే తేననమాట. ధనియాల పొడి కూడా ఇంట్లోనే చేసేసుకుంటాను. సో ఇలా కొద్దిగా ఒక 2-3 మినిట్స్ మసాలాలన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. సో ఇక్కడ 1 గ్లాస్ వరకు నేనైతే వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకా అదే కుక్ అయిపోతుందండి. మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి, సరిపోతుంది. సో ఇక్కడ అయితే ఇడ్లీలకు వేస్తున్నాను అనమాట. సో 1/2 గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇక్కడ ఏమంటారండి ఇవి ఉరద్దాలు వేసాను, అంటే మినపగుళ్ళు అంటారు మేబీ, వేసాను అనమాట. ఆ తర్వాత 2 గ్లాసెస్ ఇక్కడ ఇడ్లీ రవ్వ వేసానండి. పడిపోయింది, అది వేసేటప్పుడు స్లిప్ అయిపోయింది అనమాట కవర్. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇడ్లీ రవ్వ అయితే ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను, తొందరగా పురుగులు పడతాయండి. ఎందుకంటే ఆల్రెడీ షాప్లో స్టాక్ ఉంటుంది కాబట్టి తొందరగా పురుగులు పడతాయి అన్నమాట, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ చూడండి బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అండి. సో ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాష్ చేసుకుని సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్నూన్ 12కి అట్లా నేను సోక్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత 6 o'clock అండి ఈ వీడియో. సో 2 బ్యాచెస్లో అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఇడ్లీ రవ్వలో, జస్ట్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత అందులోనే ఉప్పు, సోడా పౌడర్, ఏమంటారు బేకింగ్ సోడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసేసుకోవడమే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.